ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా తాలింపు అన్నం ఇలా చేసి పెట్టారంటే బాక్స్లోకి చాలా చాలా బాగుంటుంది. త్వరగా కూడా అయిపోతుంది. ఉడికించిన అన్నం ఇలా మొత్తం విప్పుకోవాలి. విప్పుకొని ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. తినగలిగేంత కారం, తగినంత ఉప్పు, వేయించిన ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని అన్నానికి మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. అవసరమైతే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. ఈ తాలింపు రైస్కి నేను ఇంట్లో ఉండే రైసే వాడుతున్నాను. ఇలా మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అన్నాన్ని. తర్వాత పోపుకి ఆయిల్ హీట్ చేయాలి. హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. ఆవాలు చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళైతే శనగపప్పు కూడా వేసుకోవచ్చు తాలింపుకి. నేను వేయట్లేదు. పల్లీలు మంచిగా వేగనివ్వాలి, లేకపోతే పచ్చి పచ్చి వస్తుంది తినేటప్పుడు. ఇలా మొత్తం సపరేట్ అయితే పొట్టు పల్లీలు వేగినట్టు. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న అన్నాన్ని పోపులోకి వేసుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ చిన్నగా పెట్టుకొని కలుపుకోవాలి. పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి రైస్కి. ఒక 5 నిమిషాలు అన్నాన్ని ఇలాగే టోస్ట్ చేయాలి. ఇలా రైస్ మొత్తం వేడెక్కేదాకా కలుపుకోవాలి మంచిగా. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా చాలా బాగుంటుంది రుచి. లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది. చాలా తొందరగా కూడా అయిపోతుంది రెసిపీ.